సాతానుగాడు కొనుక్కున్నాడు మిమ్మల్ని. అమ్ముడు పోయారు మీరు. పాపానికి అమ్ముడు పోయారు, మానరు. ఎవరు ఎన్నిసార్లు ఎన్ని బాధలు పడి మీకు ప్రసంగాలు దేవుని వాక్యము నుండి చెప్పినా మీరు నమ్మరు, వెంటనే మర్చిపోతారు. ఏ ఏ కాలాలను మీకు తొలకరి వాన, కడవరి వాన అని వానలు ఇచ్చేవాడు దేవుడు. ఋతుపవనాలు వస్తున్నాయంటే ఫలానా తేదీల్లో వర్షాలు పడతాయని రైతులకు తెలిసి వాళ్ళ భూములు వర్షాలు పడకముందే దున్నేసి ఇప్పుడు దున్నుతున్నారు, రెడీగా నేల పెట్టుకుంటారు. వర్షాకాలంలో వర్షాలు, ఎండాకాలంలో ఎండలు, చలికాలంలో చలి, వసంతకాలాల్లో పూతలు. ఆ కాలాలన్నీ మారిపోయాయి. ఎండాకాలంలో వర్షాలు, కిందటి నెల ముందు నెల చూస్తుంటే ఎండలు మండిపోయేవి. భయంకరమైన వర్షాలు, అకాల వర్షాలు. ఎన్నో దేశాలు మునిగిపోయాయి, వరదల బారిన పడ్డాయి. మీ పాపాలే పడే కాలంలో వర్షాలు పడకుండా తప్పిస్తున్నాయి. మీ పాపాలు, మీ పాపాల వల్లనే వర్షాకాలంలో పడవలసిన వర్షం పడకుండా అది ఎండాకాలంలో పడుతుంది. మీ పాపాలే, మీ దోషములు వాటి క్రమమును తప్పించేయి. మీకు మేలు కలుగకుండా మీ పాపములే కారణం. మీకు ఎందుకు మేలు కలగటం లేదో తెలుసా? మీ పాపాలు.